ఈరోజు ముంగిట్లో వేసుకుని చక్కనైన చిన్న ముగ్గు చూసేద్దాము. దీనికి చుక్కలు అవి ఏమీ అవసరం లేకుండా వేసుకోవచ్చనమాట. ఈ విధంగా పద్మం ఆకారానికి వేస్తాం కదా! ఆ విధంగా 4 గీతలు, ఒక ప్లస్ ఆకారం, దాని మధ్యలో నుంచి మరొక 4 గీతలు. ఇది శుక్రవారం, మంగళవారం పూట ముంగిట్లో అంటే ఇంటికి ముందు గుమ్మం ముందు వేసుకుంటే మంచిదండి. అంటే శుక్రవారం, మంగళవారం కూడా మనకి లక్ష్మీదేవి ఇంట్లోకొస్తుంది అని అంటారు కదా! అందుకే ఆ రోజుల్లో ఎక్కువగా ఇలాంటి గీతల ముగ్గులే పెడతారనమాట. చుక్కలు ముగ్గులు కాకుండా. మధ్యలో పద్మం వేసి చుట్టూరు మనం ఎలాంటి డిజైన్స్ అయినా చేసుకోవచ్చు. బట్ మధ్యలో పద్మం ఉంటే ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన పద్మం ఉంటే ఆవిడ త్వరగా అనుగ్రహిస్తుంది, త్వరగా ఇంట్లోకొస్తుంది అని అంటూ ఉంటారు. సో, అందుకోసమే ఎక్కువగా ఇలాంటి చుక్కల ముగ్గులు కాకుండా గీతల ముగ్గులు, లేకపోతే పద్మం మధ్యలో అయితే పద్మం కంపల్సరీ, లేకపోతే కృష్ణుడి పాదాలైనా వేస్తూ ఉంటామన్నమాట. సో, అలా వేసుకునే ముగ్గుల్లో ఒకటి ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. ఇదొకటి వచ్చేసి మధ్యలో పద్మం వేశాను. చుట్టూరు నెమలి పించాల్లాగా నెమలి కళ్ళు వేసి దాని చుట్టూరు ఇలా పువ్వుల రేకులలాగా వంకీలు తిప్పాననమాట. ఇక మధ్యలో మీరు ఏం వేసుకుంటారు, ఎలా అలంకరించుకుంటారు అనేది మీ ఇష్టం. చుట్టూరు కొంచెం ఈ విధంగా నేను చిన్న చిన్న ఆకులు వచ్చేటట్టుగా డిజైన్ లాగా వేస్తున్నాను అనమాట. సో, ఈ ముగ్గు మీలో ఎంతమందికి నచ్చింది అనే విషయాన్ని నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ ముగ్గు మీకు నచ్చితే గనక ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఏంటో పొద్దున్నే లేచి ఇంటి ముందు ముగ్గు వేయకపోతే మాత్రం రోజు గడిచినట్టే ఉండదు. అసలు ఆ గుమ్మంలోంచి బయటికి వెళ్ళాలని కూడా అనిపించదు. ఏంటో బోసిగా, వెలితిగా అనిపిస్తూ ఉంటుంది కదా! ఇంటి ముందు ముగ్గు లేకపోతే. చక్కగా పొద్దున్నే లేచి ముగ్గు వేసుకుంటే ఆ ఇంటికి ఎంతో కళొచ్చినట్టే ఉంటుంది. ఇంటి ముందు గనక ముగ్గును చూసామంటే. మీరు ఎప్పుడైనా గమనించారా? ముగ్గు లేకపోతే ఎంత డెకరేట్ చేసినా సరే, ఇల్లు లోపల ఎంత అందంగా ఉన్నా ఆ గడప ముందు ఏంటో అసలు కళ లేనట్టు, చాలా వెల్తిగా, చూడ్డానికి ఏమంత బాగున్నట్టుగా అనిపించదు. మనం ఇంటి లోపల ఎలా ఉన్నాం అనే దానికన్నా గుమ్మం ముందు ముగ్గు వేసి కొంచెం అందంగా ఉంచుకున్నాం అనుకోండి, ఎలాంటి ఇల్లైనా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే చిన్నిళ్ళు అవ్వండి, అందరికీ పెద్దిళ్ళు ఉండవు కదా! సో, చిన్నిళ్ళైనా పెద్దిళ్ళైనా సంబంధం లేకుండా చక్కగా ఆ వాకిట్లో ముగ్గును చూసాము అంటే ఆ ఇంటి ముందు లక్ష్మీదేవి కళ కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, ఆ డిఫరెన్స్ మన కంటికే ఉన్నప్పుడు మన ఇంట్లోకి వచ్చే లక్ష్మికి ఆ మాత్రం కనిపించదంటారా? అందుకే సూర్యోదయానికి ముందుగా మనం ఇలా ఇంటి ముందు ముగ్గు వేసామనుకోండి, లక్ష్మీదేవి సూర్యకిరణాలతో పాటు ఇంట్లోకి వస్తూ ఉంటుంది అని నమ్ముతాము. సో, నేను చెప్పిన సోదిలాగా అనిపించకుండా మీలో ఎంతమందికి జెన్యూన్గా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. మరొక చక్కని ముగ్గుతో మీ ముందుకు వచ్చేస్తాను.